భారత జట్టు ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉంది. వరుస సిరీస్ విజయాలతో దూసుకుపోతోంది. టీ20 వరల్డ్ కప్ నుంచి మొదలైన ఈ గెలుపు పరంపర ఇంకా కొనసాగుతోంది. శ్రీలంకతో జరుగుతున్న తాజా టీ20 సిరీస్లో భారత్ 2-0తో విజయం సాధించింది. ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను ఎగరేసుకుపోయింది. ఇప్పుడు అందరి దృష్టి త్వరలో జరగబోయే వన్డే సిరీస్ మీదకు మళ్లింది. ఆ సిరీస్లో యంగ్స్టర్స్ లో ఎవరెవరిని జట్టులోకి తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. భారత క్రికెట్లో ఇప్పుడంతా బాగానే ఉన్నప్పటికీ లంక సిరీస్ లో కొందరు ఆటగాళ్లకు చోటు దక్కకపోవడంపై ఇంకా చర్చ జరుగుతోంది. ఇటీవలి కాలంలో భారత టీ20 జట్టులో కీలకంగా ఉంటూ వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ ను స్క్వాడ్ లోకి తీసుకోలేదు. జింబాబ్వే సిరీస్ లో పరుగుల వరద పారించినా అతన్ని సెలెక్టర్లు కనుకరించలేదు. అతడితో పాటు మరో యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ పరిస్థితి కూడా ఇంతే. సెంచరీతో జింబాబ్వే సిరీస్ లో అదరగొట్టిన అతడికి మొండి చేయి చూపించారు సెలెక్టర్లు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీంలో అన్ని ప్లేసెస్ భర్తీ అయిపోవడంతో గైక్వాడ్ రీ ఎంట్రీ ఇవ్వడం కష్టమేననే కామెంట్స్ కూడా వస్తున్నాయి. మొన్నటి వరకు ఓపెనింగ్ ప్లేస్ కోసం గిల్, గైక్వాడ్, అభిషేక్, జైస్వాల్ మధ్య పోటీ ఉండేది. అయితే శుభ్మన్ ను వైస్ కెప్టెన్ చేయడంతో అన్ని ఫార్మాట్లలోనూ అతడికి స్థానానికి ఎటువంటి డోకా లేదు. జైస్వాల్ కూడా మెరుపు ఆరంభాలివ్వడంతో అతడి స్థానంపై కూడా క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ విషయంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ పాంటింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. గిల్ కోసం ఈ ఇద్దరు ఆటగాళ్లకు అన్యాయం జరుగుతుందంటూ అభిప్రాయపడ్డాడు. శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు సూపర్ బ్యాట్స్మెన్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే గిల్ తో కంపేర్ చేస్తే రుతురాజ్ గైక్వాడ్ కన్సిస్టెంట్ ప్లేయర్ అని చెప్పక తప్పదు. అతడు నిలకడగా పరుగులు చేస్తూ ఉంటాడు. అలాగని గిల్ ను తక్కువ అంచనా వేయడం లేదు. అతడు స్ట్రైక్ రొటేట్ చేస్తూనే అవసరమైనప్పుడు పవర్ హిట్టింగ్ కూడా చేయగలడు. మరోవైపు అభిషేక్ శర్మ ఆట కూడా వేరే లెవెల్లో ఉంటుంది. టీ20 లాంటి పోటీ ఫార్మాట్లకు అతడు ఇచ్చే భారీ ఆరంభాలు చాలా ముఖ్యమైనవి. నా వరకైతే గిల్ ఆట వన్డేలకు సరిపోతుంది. అభిషేక్, రుతురాజ్ లాంటి ఆటగాళ్లు టీ20 జట్టుకు చాలా అవసరం. ముఖ్యంగా గైక్వాడ్ లాంటి ఆటగాళ్ల టాలెంట్ ను వృధా చేయొద్దని గిల్ తో పాటు అతనికి కూడా ఛాన్సులు ఇవ్వాలని చెప్పుకొచ్చాడు. మరి రుతురాజ్, అభిషేక్ కి అవకాశాలు కల్పించాలనే పాంటింగ్ విశ్లేషణపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.